హలో ఫ్రెండ్స్, మన శ్రీకాకుళంలో ఫర్ ద ఫస్ట్ టైం రావణ దహనం అయితే జరుగుతుంది. ఒక్కసారి నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి. చూసారా, మరి కొన్ని వేల మంది అయితే ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారండి. అసలు మరి మన శ్రీకాకుళంలో మొట్టమొదటిగా హార్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనైతే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. మరి మన సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు సార్ కూడా మిగతా కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈ రావణ దహనం గురించి రామ్మోహన్ నాయుడు సార్ శ్రీరాముడు తాలూకా విజయం, మన అందరి తాలూకా విజయం, హైందవ ధర్మానికి విజయం, మన తాలూకా భవిష్యత్తుకి కూడా ఒక దిక్సూచి. అటువంటి ఒక వేడుక మనమందరం కూడా ఈ రోజు ఉత్సాహంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. విజయదశమి అంటే విజయానికి ప్రతీక. కేవలం విజయానికే కాదు, చెడు మీద మంచి తాలూకా విజయం, రావణాసురుడి మీద రావణుడి తాలూకా విజయం, మహిషాసురుడి మీద దుర్గమ్మ తాలూకా విజయం. మరి చూసారు కదా, చెడు మీద మంచి తాలూకా విజయం అని రామ్మోహన్ నాయుడు సార్ చాలా బాగా వివరించి మరీ చెప్పారు. ఇంకా మరి మేమెవరు చెప్పవలసిన అవసరం లేదండి. మరి ఈ విజయాన్ని ఎంత ఘనంగా మన శ్రీకాకుళంలో జరిపించారో ఒక్కసారి అందరూ చూసేయండి. చూసారు కదా, రావణ దహనం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరూ ఒకసారి చూసేయండి. జై శ్రీరామ్. అండ్ నాకు తెలిసిన విషయం, దీన్ని బట్టి నేను తెలుసుకున్న నీతి ఏంటంటే, ధర్మంగా ఉంటే, ధర్మాన్ని పాటిస్తే మనకంతా మంచి జరుగుతుందండి. లేదు అధర్మంగా వెళ్తే ఇలా మంటల్లో పడి కాలి బూడిదైపోవాల్సిందే, అది ఎంత గొప్పవాడైనా సరే. ఇందులో నేను తెలుసుకున్న నీతి. నాతో పాటు వీళ్ళందరినీ చూసారు కదా, శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఒక్కసారి అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్.